హలో అండి, బాగున్నారు అందరూ. వెల్కమ్ టు మై ఛానల్ రూత్ ప్రభు బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సుత్తి లేకుండా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదేవిధంగా ఇది ఇంటి నుంచి సంపాదించాలి అనుకునే వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను. ఈ మధ్య క్రియేటర్స్ హబ్ అని కొత్త ఆప్షన్ అయితే మీషోలో వచ్చిందండి. ఇంతకు ముందు వరకు అయితే సెల్లర్స్కి మాత్రమే యూజ్ అయ్యేది. అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ని సెల్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడేది మీషో. అలాగే కొనుక్కునే వారికి కానీ లేదా కొంతమంది రీసెల్లింగ్ కూడా చేసేవాళ్ళు మీషో యాప్ నుంచి. ఇప్పుడు క్రియేటర్స్ హబ్ అని ఒక కొత్త ఆప్షన్ కూడా వచ్చేసింది. ఆ ఆప్షన్ నుంచి మనం కొంత కమిషన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో అది ప్రాసెస్ ఎలా ఏంటి అనేది నేను వివరంగా చెప్తాను. అలాగే మీషో కొన్ని రూల్స్ కూడా ఇచ్చిందండి. ఆ రూల్స్ ఫాలో అయితే మాత్రమే ఆ కమిషన్ మనకి రావడానికి కుదురుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్తే మీషో క్రియేటర్స్ హబ్ అని కొత్త ఆప్షన్ అండి. అది మనం దానికి ఫస్ట్ రిజిస్టర్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీషో అనేది మనల్ని కంటెంట్ క్రియేటర్స్గా గుర్తిస్తుంది. ఎన్ని ప్రోడక్ట్స్ అయినా సరే మనం తీసుకున్నప్పుడు రిటర్న్ చేసినప్పుడు మన అకౌంట్ అయితే బ్లాక్ అవ్వదు. మీరు కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు చాలామంది కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారండి. నేను చాలా చూశాను, మేము ఇట్లా రిటర్న్ పెట్టినప్పుడు మా అకౌంట్ బ్లాక్ అయిపోయింది, డెలీట్ అయిపోయింది అని చెప్తూ ఉంటారు. సో అలా అవ్వటానికి రీజన్ అనేది మీరు మీషో క్రియేటర్స్ హబ్తో రిజిస్టర్ అవ్వలేదు. రిజిస్ట్రేషన్ అవ్వకపోతే మీషో మీ అకౌంట్ అయితే డెలీట్ చేస్తుంది. సో మీరు ఫస్ట్ అయితే మీరు చేయాల్సిన పని, మీరు మీషో క్రియేటర్స్ హబ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని, మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. మనం మీషో ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్లో మెనూలో పైన క్రియేటర్స్ హబ్ అని ఉంటుంది కదండి. అది క్లిక్ చేసిన తర్వాత క్రియేటర్స్ హబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్న పైన కనెక్ట్ టు ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది. అంటే ఇన్స్టాగ్రామ్లో డైలీగా మీరు ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూస్తూ కానీ మీరు ఏదైనా కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్న పేజ్ ఏదైనా ఉంటే ఆ పేజ్ని మీరు క్రియేటర్స్ హబ్లో కనెక్ట్ చేయాలి. అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మీరు కనుక క్రియేటర్స్ హబ్ ఆప్షన్ నొక్కగానే మీషో క్రియేటర్స్ హబ్ పేజ్లోకి తీసుకువెళ్తుందండి. ఆ పేజ్లోకి వెళ్ళిన తర్వాత పైన కనెక్ట్ టు ఇన్స్టాగ్రామ్ పేజ్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీ పేజ్లోకి తీసుకువెళ్తుంది. సో దాని ద్వారా ఏంటంటే మీరు మీషో క్రియేటర్స్ హబ్లో రిజిస్టర్ అయ్యారని అర్థం. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నుంచి మీరు యాప్ ఓపెన్ చేసేసి ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఈ పెన్ ఉందండి, ఎగ్జాంపుల్ మీరు స్క్రోల్ చేస్తూ ఉండండి, ఈ పెన్ వచ్చింది. ఈ పెన్ మీద ఇలా క్లిక్ చేయగానే కింద ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ పడతాయి కదండి. ఎప్పుడైతే మీరు ఈ పెన్ని క్లిక్ చేస్తారో వెంటనే మీషో ఒక హింట్ అయితే ఇస్తుందండి. అంటే నోటిఫికేషన్ అయితే ఇస్తుంది. మీరు ఈ ప్రోడక్ట్ తీసుకుంటే రివ్యూ ఇస్తే ఓన్లీ 5% కమిషన్ వస్తుంది, లేదా ఈ ప్రోడక్ట్ తీసుకుంటే ఓన్లీ 10% కమిషన్ వస్తుంది అనేది మనకి కింద వెంటనే హింట్ అయితే ఇస్తుంది ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయగానే. సో 10% కమిషన్ వేటికి వస్తుందంటే, ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్లో సెల్లర్స్ ప్రోడక్ట్స్ పెడతారో వాళ్ళ ప్రోడక్ట్స్కి మాత్రమే 10% కమిషన్ వస్తుంది. మిగతా అన్ని నార్మల్గా ఉన్న ప్రోడక్ట్స్ అవి కాకుండా ఇంక వేరే ఏవైతే ఉంటాయో వాటన్నిటికి మాత్రం 5% మాత్రమే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్లో వాళ్ళ ప్రోడక్ట్స్ పెట్టలేదు కాబట్టి 5% కమిషన్ వస్తుంది. సో అలాగా హింట్ అయితే ఇస్తుంది అనమాట. అలా హింట్ మీకు వస్తుందంటే, అలా నోటిఫికేషన్ మీకు వస్తుందంటే మీరు 100% మీ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీషో క్రియేటర్స్ హబ్కి కనెక్ట్ చేశారు లేదా రిజిస్టర్ అయి ఉన్నారు. సో దీని ద్వారా మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసి రివ్యూ ఇచ్చి వీడియో చేసి కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ చేసినా కానీ మీకు అకౌంట్ అయితే డెలీట్ అవ్వదు, మీకు ఏ లాస్ ఉండదన్నమాట. సో ఇలా ఫస్ట్ చేసిన తర్వాతే మీరు ప్రొడక్ట్స్ అనేది తీసుకోవాలి, రివ్యూ ఇవ్వాలన్నమాట. అది ఏవి చేయకుండా మీరు సింపుల్గా ప్రోడక్ట్స్ తీసేసుకొని రివ్యూ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ పెడితే అదేంటంటే
క్రియేటర్స్ హబ్లోకి మీ పేరైతే ఇంకా రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి మీషో మిమ్మల్ని గుర్తించదు, లేదా మీ ఐడిని గుర్తించదు కాబట్టి మీరు నార్మల్ కస్టమర్ అనుకొని మీ అకౌంట్ అయితే బ్లాక్ చేయటమా లేదా డిలీట్ చేయటం జరుగుతుందన్నమాట. ఇదొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేశారండి. ఆర్డర్ చేసిన తర్వాత దాన్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. మీరు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేశారు, ఇంటికి వచ్చింది, దాని గురించి రివ్యూ ఇచ్చారు, వీడియో కంటెంట్ క్రియేట్ చేశారు. అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే మనం ఫాలో అవ్వాలండి. ఆ ఫాలో అయితేనే మీషో 10% అయినా 5% కమిషన్ అయినా మీకు జెన్యున్గా ఇస్తుంది. లేదంటే మీరు ఏదైనా మిస్లీడింగ్ చేసినా, ఏదైనా జెన్యున్గా లేకపోయినా మీ రివ్యూ అనేది అసలు కమిషన్ అనేది మీకు రాదు. సో ఫస్ట్ టిప్ నెంబర్ వచ్చేసి ట్యాగ్ మీషో యాప్ ఇన్ ఎవ్రీ పోస్ట్. అంటే నేను ఈ పాయింట్స్ అన్నీ కూడా అండి మనం మీషో యాప్ ఓపెన్ చేయగానే హాయ్ క్రియేటర్స్ అని చెప్పేసి వాళ్ళకి కొన్ని రూల్స్ అయితే కింద ఒక హోమ్ పేజ్లో మీషోలో ఒక పోస్టర్ అయితే ఉంటుందండి. అది క్రియేటర్స్కి ఒక పోస్ట్ అయితే తయారు చేసి పెట్టారు. అక్కడ వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి కొన్ని రూల్స్ అయితే అక్కడ అందులో ఆ పోస్టులు అయితే ఇవ్వటం జరిగిందండి. నేను అవైతే ఇక్కడ నోట్ చేసుకొని మీకు అర్థమయ్యే విధంగా క్లియర్గా చెప్తాను నేను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ట్యాగ్ మీషో యాప్ ఇన్ ఎవ్రీ ప్రోడక్ట్. మీరు ఇప్పుడు ఈ పెన్ను తీసుకున్నారండి, పెన్ను తీసుకున్నారు, మీ ఇంటికి వచ్చింది, రివ్యూ ఇచ్చారు, బాగుందని ఒక వీడియో క్రియేట్ చేసేసారు. ఇది మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీ పేజ్కి ఇన్స్టాగ్రామ్లో కూడా మీషో యాప్ పేజ్ ఉందండి. మీ పేజ్కి ఇన్స్టాగ్రామ్లో మీషో యాప్ ఆ పేజ్ని మీ పేజ్కి ట్యాగ్ చేయాలన్నమాట. కన్ఫామ్గా ట్యాగ్ చేయాలి. ఫేస్బుక్లో అయితే మీషో లోగో కానీ పైన కానీ కింద ఒక సైడ్కి అయితే మీషో లోగో ఇచ్చేసి పెట్టాలన్నమాట. ఫేస్బుక్లో అయినా అట్లనే. అలాగే ఎవ్రీ పోస్ట్ మీరు ఎన్ని ప్రోడక్ట్స్ అయినా తీసుకోనండి, ఎన్ని ప్రోడక్ట్స్ అయినా రివ్యూ ఇవ్వండి. ఫస్ట్ మీరు చేయాల్సింది అప్లోడ్ చేసేటప్పుడు మీ పేజ్తో మీషో పేజ్ని ట్యాగ్ చేయాలి, కన్ఫామ్గా ట్యాగ్ చేయాలి. ఇది రూల్ నెంబర్ 1. తర్వాత రూల్ నెంబర్ 2 వచ్చేసి కీప్ ఇట్ ఒరిజినల్. మీరు ఒరిజినల్ వీడియోస్ మాత్రమే పెట్టాలండి. మీరు స్వయంగా కొని దాని రివ్యూ ఇచ్చినవి మాత్రమే ఒరిజినాలిటీలోకి వస్తుంది. కొన్ని వేరే వీడియో వాళ్ళు చూసి స్క్రీన్ షాట్లు తీసేసి లేదా స్క్రీన్ రికార్డింగ్ చేసేసి అవి నేను పోస్ట్ చేస్తానంటే మీషో యాక్సెప్ట్ చేయదు. మీరు స్వయంగా కొని ఆ ప్రోడక్ట్ రివ్యూ ఇచ్చి ఒరిజినల్ వీడియోస్ పెడితేనే మీషో యాక్సెప్ట్ చేస్తుంది. ఇదొకటి గుర్తుంచుకోండి. థర్డ్ టిప్ వచ్చేసి ట్యాగ్ ఇట్ రైట్. అంటే మీరు తీసుకున్న ప్రోడక్ట్ని కరెక్ట్గా ట్యాగ్ చేయాలి. అంటే మీరు ఒక ప్రోడక్ట్ తీసుకొని వెనకాల ట్యాగ్ ఇచ్చేది వేరే లింక్ ఇస్తే మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయదు. కొంతమంది వేరే ప్రోడక్ట్స్ మీ దగ్గర ఏదైనా, ఇప్పుడు నా దగ్గర ఈ పెన్ను ఉందండి, ఈ పెన్ను నేను తీసుకున్నాను, మీషో నుంచి తీసుకున్నాను, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ దీనికి సంబంధించిన లింక్ మాత్రమే నేను ఇవ్వాలి. ఇది తీసుకొని దీనికి ఇవ్వాల్సిన లింక్ ప్లేస్లో వేరేది స్కెచ్ పెన్నుదా, పెన్సిల్దా, ఎరేజర్ది అలా ఇస్తే కూడా అస్సలు మీషో యాక్సెప్ట్ చేయదు. సో లేదా మీ ఇంట్లో ఏదన్నా వస్తువు ఉన్నా సరే, ఇది మీషోలో అమెజాన్లో ఉంది కదా, మీషోలో ఉంది కదా ఈ ప్రోడక్ట్, కానీ మీరు తీసుకుంది వేరే దగ్గర లేదా ఆఫ్లైన్లో తీసుకుంటారు, దాన్ని అప్లోడ్ చేసేసి దాని ప్లేస్లో మీషో లింక్ ఇచ్చేస్తే అది కూడా యాక్సెప్ట్ చేయదు. మీరు ఏదైతే తీసుకున్న వీడియో లింక్ మాత్రమే మీరు పెట్టాలి. అట్లా అయితేనే మీషో యాక్సెప్ట్ చేస్తుంది. శారీ తీసుకుంటే సేమ్ శారీ లింక్ పెట్టాలి, బ్యాగ్ తీసుకుంటే సేమ్ బ్యాగ్ లింక్ పెట్టాలి. సో దేనికి సంబంధించి దానికే పెట్టాలి, ఒరిజినల్ ఐడి పెట్టాలి. సో అట్లా అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా 4th పాయింట్ వచ్చేసి ప్రైస్ గురించి కూడా మెన్షన్ చేస్తుందండి. మీషోలో ఏ ప్రైస్ అయితే ఇచ్చిందో మీరు కూడా వీడియో క్రియేట్ చేస్తున్నప్పుడు సేమ్ ప్రైస్ అయితే మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ వచ్చేసి 500 ఉందనుకోండి మీషోలో, మీరు అక్కడ 300 ఇచ్చారనుకోండి, అది కస్టమర్స్ని మిస్లీడింగ్ చేసినట్టు ఉంటుంది. అది కూడా మీషో యాక్సెప్ట్ చెయ్యదు.
అసలు యాక్సెప్ట్ చేయదండి. మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే ప్రైస్ తక్కువ పెడితే వీడియోస్ చూస్తారు, తొందరగా వెళ్ళిపోతారు, వెళ్ళి మీషోలో నా లింక్ నేను పెట్టిన లింక్ ఓపెన్ చేసేసి తీసేసుకుంటారు అని చెప్తారు. అది కస్టమర్స్ని మిస్లీడింగ్ చేయటం అవుతుంది. అలా అస్సలు చేయకూడదని మీషో చెప్తుంది. సో మీరు ఏ ప్రైస్ అయితే చూసి ప్రోడక్ట్ తీసుకున్నారో, రివ్యూ ఇచ్చారో, అదే ప్రోడక్ట్ ప్రైస్ మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కింద డీటెయిల్స్ కానీ అన్నీ సేమ్ ప్రైస్ అట్లనే ఇవ్వాలి. సో అంతకు మించి ఇంకా వేరే డిఫరెంట్గా ఇచ్చినా, తక్కువ ఇచ్చినా అది మిస్లీడింగ్ చేసినట్టు ఉంటుంది. మీషో యాక్సెప్ట్ చేయదు. సో ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఇవన్నీ ఫాలో అయితేనే మనకి జెన్యున్గా కమిషన్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్పాలంటే, 1 వర్డ్లో చెప్పాలంటే, కొన్ని డూస్ అండ్ డూ నాట్స్ అని చెప్పేసి కొన్ని ఇచ్చిందండి. ఇవన్నీ కూడా నేను చదువుతాను, మీరు వినండి. ట్యాగ్ మీషో యాప్ ఇన్ ఎవ్రీ పోస్ట్. మనం చేయాల్సినవి ఫస్ట్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఎవ్రీ ప్రోడక్ట్కి మీషో యాప్ ట్యాగ్ చేయాలి. తర్వాత సెకండ్ పాయింట్, క్రియేట్ ఒరిజినల్ వీడియోస్ మాత్రమే మనం క్రియేట్ చేసి పెట్టాలి. మనం తీసుకున్న ప్రోడక్ట్నే మనం వీడియో తీసి పెట్టాలి. థర్డ్ పాయింట్, ఓన్లీ ట్యాగ్ ప్రోడక్ట్స్ షోన్. ప్రోడక్ట్స్ అయితే ఏమైతే తీసుకున్నావో అవి మాత్రమే మనం చూపించాలి. ఆ ప్లేస్లో వేరే ప్రోడక్ట్స్ని మనం చూపించకూడదు. తీసుకున్న ప్రోడక్ట్స్ మాత్రమే మనం చూపించాలి. ఫోర్త్ వచ్చేసి కరెక్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. మనం కరెక్ట్ ప్రైస్ కూడా ఇవ్వాలి. అలాగే డు నాట్లో వచ్చేసి స్కిప్ ది అఫీషియల్ ట్యాగ్ అంటే మీషో లోగో పెట్టకుండా నీ పర్సనల్ పేజ్ నువ్వే పోస్ట్, నీ ఓన్గా నువ్వు రివ్యూ ఇస్తున్నట్టు, లేదా నీ ప్రోడక్ట్ లేదా ఇంకెక్కడి నుంచో తీసుకున్నానని నీ ఓన్ లింక్స్ ఇస్తే తీసుకోదు, యాక్సెప్ట్ చేయదు. అది మీషో ట్యాగ్ కంపల్సరీ మనం పెట్టాలన్నమాట. తర్వాత రీపోస్టింగ్ అదర్ కంటెంట్. మనం వేరే వాళ్ళ పోస్టులు చూసి వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన పేజ్లో అప్లోడ్ చేయటం, దానికి మీషో ట్యాగ్ ఇవ్వటం, ఇది మనమే తీసుకొని రివ్యూ ఇస్తున్నాం అన్నట్టు చేయకూడదు. వేరే వాళ్ళ స్క్రీన్ షాట్లు కానీ ఏదైనా సరే సోషల్ మీడియాలో ఏదైనా ప్రోడక్ట్ మీ దగ్గర ఉందనుకోండి, ఈ ప్రోడక్ట్ నా దగ్గర ఉంది కదా, వేరే దగ్గర ఇమేజెస్ తీసుకొచ్చేసి పెట్టేస్తాను అంటే అస్సలు చెల్లదండి. అసలు వేరే వాళ్ళు అస్సలు పోస్ట్ చేయకూడదని చెప్తుంది మీషో అయితే. థర్డ్ పాయింట్ వచ్చేసి ట్యాగింగ్ అన్రిలేటెడ్ ప్రోడక్ట్స్ అంటే మీరు తీసుకున్న ప్రోడక్ట్స్ మాత్రమే ట్యాగ్ చేయాలి. మీరు తీసుకున్న వాటికి వేరే ప్రోడక్ట్స్ని అస్సలు ట్యాగ్ చేయకూడదు. తర్వాత మిస్లీడింగ్ ఆర్ అవుట్డేటెడ్ ప్రైజెస్ గురించి మిస్లీడ్ చేయకూడదు కస్టమర్స్ని అని చెప్పేసి అంటుంది. సో జెన్యున్గా వర్క్ చేస్తే పక్కా 100% అయితే కమిషన్ అయితే మనం తీసుకోవచ్చండి. చక్కగా మనం ఎర్న్ చేసుకోవడానికి బాగుంటుంది. అంటే కంటిన్యూస్గా మనం పెడుతూనే ఉంటే దాన్ని బట్టి మన పేజ్ అనేది ముందుకు వెళ్తుందండి. సో సజెషన్లోకి వెళ్తుంది. సో దానివల్ల కమిషన్ కూడా మీరు ఎక్కువ పొందే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేను కన్ఫర్మ్గా నాకు తెలిస్తే చెప్తానండి, లేదంటే కూడా నేను తెలుసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చూస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.